హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే ఈ వీడియో లాస్ట్ మంత్ హైదరాబాద్‌కొచ్చేప్పుడు నేను తీశాను. కాకపోతే అప్‌లోడ్ చేయడానికి నాకు టైం అప్పుడు కుదరలేదు. సో, నేనిప్పుడు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. నాకెందుకో పానీపూరి తినాలనిపిచ్చింది అని నేను మా ఆయన్ని అడిగితే, ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందని ఆల్మండ్ హౌస్‌కైతే తీసుకొచ్చారు. ఇక్కడ యాంబియన్స్ చూసిన వెంటనే నాకైతే అర్థమైంది బిల్లు వాస్తుందని. ఒక్క ప్లేట్ పానీపూరి 150 రూపీస్ అంట. నేనేమో ఇదే 150 రూపీస్‌కి బయటైతే ఎన్ని ప్లేట్స్ పానీపూరి వస్తుంది అని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చున్నాను. కాకపోతే మా వారు ఇక్కడ కూర్చొని నా మీదే సెటైర్లు వేస్తున్నారు. జస్ట్ 150 రూపీస్‌కి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని అంటున్నారు. నా బాధ ఏమంటే 150 రూపీస్ పెట్టి జస్ట్ 1 ప్లేట్ తినాలా అనే బాధ నాది. అయినా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాగే ఉంటారేమో. ఒకరు ఎక్కువ ఖర్చు పెడితే ఇంకొకరు సేవ్ చేస్తారు. అలా అయితేనే కదా ఫ్యామిలీ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరైతే పానీపూరి లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అందులోనూ మేము అమ్మాయిలు ఎస్పెషల్లీ ఏ విషయానికైనా కాంప్రమైజ్ అయితాం గానీ, ఒక్క పానీపూరి దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వము. ఫైనల్‌గా మా డిస్కషన్ అయితే అయిపోయింది. అండ్ వీళ్ళు పానీపూరి కూడా ఇచ్చేశారు. టోటల్‌గా ఒక 6 ఫ్లేవర్స్ అయితే ఇచ్చారు. చూద్దామని నేను కూడా ట్రై చేశాను. బట్ సీరియస్‌గా చెప్పాలంటే నాకు ఏ ఫ్లేవరు నచ్చలేదు. కానీ ఏం చేద్దాం, 150 రూపీస్ పెట్టి తీసుకున్నాక ఇంకా పడేయలేను కదా! అందుకే తిన్నాను. అదే బయటైతే ఒక 3 ప్లేట్స్ ఈజీగా లాగిచ్చేసేదాన్ని. ఇక్కడ నాకు 1 ప్లేట్‌కే చాలు బాబోయ్ అని అనిపించేసింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.